తెలంగాణ సంస్కృతిని సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు ప్రొఫెసర్ హరగోపాల్. తెలంగాణ ఉద్యమంలో పోరాట యోధులను ఆహ్వానించే అంశాలపై జయశంకర్ అందించిన సహకారం చాలా గొప్పదన్నారు. అధ్యాపకులు జ్ఞానాన్ని సృష్టించాలి, సమాజానికి పంచాలన్నారు. ఇక ప్రొఫెసర్ జయశంకర్ది తనది ఒకటే భావజాలమన్నారు నటుడు ప్రకాష్ రాజ్. దేశంలో ఉన్న వైషమ్యాలు చూసిన వాడిలో తాను ముందుంటానన్నారు. సమస్యలపై ప్రభుత్వాలకు సూక్ష్మ దృష్టి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆచార్య జయశంకర్ స్ఫూర్తి సభ కార్యక్రమానికి నటుడు ప్రకాష్ రాజ్, రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. మా ఇద్దరి స్నేహం చాలా బయట సందర్భం మారినా, ఒక రకంగా వాతావరణం మారినా మా స్నేహం కొనసాగింది. ఆయన నిరంతరంగా ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నాం, కలుస్తూనే ఉన్నాం. దేశపతి ఉండే టాలెంట్ చాలా పవర్ఫుల్ కమ్యూనికేటర్ ఆయన కనుక అది ఆయన తెలంగాణ ఉద్యమంలో దేశపతి చేసినటువంటి ప్రసంగాలు, ఆయన పాడిన పాటలు చాలా ప్రభావం చేశాయి. కాబట్టి జయశంకర్ గారి నిజాయితీ కూడా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేసేది. ఆ నిజానికి ఆయన రిటైర్ అయిన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. చాలామందికి తెలియకపోవచ్చు బయట, కానీ మా స్నేహం వలన ఆయన అప్పుడప్పుడు తన సమస్యలు చెప్పేప్పుడు చాలా ఆర్థిక ఇబ్బంది. కారులో హైదరాబాద్ రావడానికి పెట్రోల్కు డబ్బు లేక బస్సులో రావడం మొదలుపెట్టాడు. అట్లా వ్యక్తిగతంగా తన విలువలని జీవితాంతం కాపాడుకున్నాడు. జయశంకర్ గారి గురించి వాళ్ళు మనం మాట్లాడము లేదా ఈ అవార్డు లేదా ఆయన స్మృతి అని మనం ఏదైతే అంటున్నామో, ఆయన వ్యక్తిగత నిజాయితీ ఏదైతుందో ఆ నిజాయితీ నిజానికి ఒక అంటే తెలంగాణ యొక్క సాంస్కృతిక జీవనంలో లేదా తెలంగాణలో త్యాగాలు ఉన్నాయి. వేల మంది ప్రాణ త్యాగాలు చేశారు, ఉద్యమాలు ఉన్నాయి. ఆ ఉద్యమాలు ప్రాణ త్యాగాలు నుంచి వచ్చిన ఒక కల్చర్ ఉన్నది. జయశంకర్ ఆ యొక్క కల్చర్ యొక్క ప్రోడక్ట్ అయింది. తెలంగాణను చూసేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నాకు తమిళ్లో పుదుమై పిత్తం అని ఒక కవి రాసిన మాటలు నేను గుర్తొచ్చింది. ఒక గుడి ముందు వెలుగుతున్న దీపాన్ని జనాలు దండం పెడుతూ నమస్కరిస్తుంటే పుదుమై పిత్తన్ ఒక అగ్గి పుల్లకి నమస్కారం చేశాడంట. ఎందుకని అడిగితే వెలిగే జ్యోతి కన్నా వెలిగించిన అగ్గిపుల్ల పెద్దది కదా. అంటే ఈ రోజు వెలుగుతున్న తెలంగాణ అనే ఈ జ్యోతి ఏముందో దానికి అగ్గిపుల్ల ఒక నినాదమే కదా. మట్టి పనికైనా మనోడే కావాలా. ఈరోజు ఆయన జయంతి రోజు మనం ఇక్కడ కలిసాము, ఆయన గురించి మాట్లాడుతున్నాము, ఆయన స్మరణ చేస్తున్నామంటే ఆయన తెలంగాణకి కారణమైన అగ్గిపుల్లే.